నమస్తే, నేను మీ హరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త పరమహంస గారు. హనుమంతుని యొక్క విశేషాలు ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు హనుమంతుని జననం ఎలా జరిగిందంటారు? ఇప్పుడు హనుమంతుడి జననం అంటే ఆయన వాయుపుత్రుడు. ఆయన కేసరి అని ఆయన మహారాజు. వాయుపుత్రుడు అంటే వాయువుక అంశతో జనించాడు. అంజనీదేవికి కేసరి ఆయన ఒక మహారాజు లాంటి వాడు. వాళ్ళిద్దరికీ వాయుదేవుడు అనిలుడు అంటే వాయుదేవుడు అని ఆయన వరప్రభావం చేత ఈయన జన్మించాడని మనకి చెబుతుంది. ఇంకా లోతుగా వెళ్తే ఆయన ఈశ్వరాంశ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక ఈ రామాయణానికి ఒక వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈయన ఈశ్వరాంశ. ఈ దుష్ట సంరక్షణ కోసం రావుల వారు అంటే విష్ణుమూర్తి రాముడి కింద వస్తే ఈశ్వరుడైనటువంటి ఈయనకు రాముల వారికి ఏదో సందర్భంలో నీకు సేవ చేస్తానని అడిగట. చాలా గమ్మత్తుగా ఉంటుంది. శివుడు విష్ణుమూర్తికి నీకు ఏదో సందర్భంలో సేవ చేస్తే భలేవాడు నువ్వు, ఇదేం పద్ధతి, నాకు అసలు నచ్చదు అంటే అప్పుడు నీకు ఒక అవకాశం వస్తుంది, రామావతారం వస్తాను, అప్పుడు నిజంగా నువ్వు నాకు స్నేహితుడు కూడా కాదు, నాకు బంటుగా నువ్వు ఉంది కానీ అది ఒక పర్పస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పాడని చెప్పి ఈ పాయింట్ ఎవరికి తెలియదు. ఒక కథ ఉందన్నమాట. అందుకే లేదా ఆయన ఈయన వేరు వేరు కాదు. ఈయన బంటు, అసలు బంటు అంటే సేవకుడు. దాసుడు అంటే రామదాసుడు అంటే ఎవరు? ఆంజనేయ స్వామి. ఆయన ఇంకా ఎవరిని వేరే బాసులుగా ఒప్పుకోలే. రాజుగా సుగ్రీవుడి దగ్గర మహామంత్రి ఈయన పొజిషన్. కిష్కిందలో చూసుకుంటే సుగ్రీవుడు మహారాజు, ఈయన ఆయనకు మహామంత్రి. అందులో కూడా ఇంకో 4 మహామంత్రులు ఉంటే అందులో ఒక మహామంత్రి, అంతే చెప్పబడింది. అయితే అసలు రాసి ఏంటి అంటే శివకేశవులు అంటాం, అంటే విష్ణుమూర్తి శివుడు వాళ్ళిద్దరి సంవాదం జరుగుతున్నట్టుగాను ఈ విష్ణుమూర్తికి ఈయన సేవ చేసే పర్పస్లో ఈయన రామావతారం జరిగినట్టుగా అక్కడ అందుకే ఇక్కడ వచ్చాడు. ఆ అవతారంలో వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పటి నుంచి అంటే అరణ్యవాసంలో రాముల వారు అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో కలిసినప్పటి నుంచి టిల్ ద ఎండ్ అంటే పట్టాభిషేకం చేసిన తర్వాత కూడా ఆయన అవతారం సమాప్తి చెందిన తర్వాత కూడా నువ్వు చిరంజీవిగా ఉండిపో అని చెప్పి ఆయన ఒక ఇది వరం కూడా ఇచ్చినట్టుగా చెప్తారు. ఆయన అంటే ఇప్పుడు అందుకే చాలా మంది శివతత్వం తెలిసిన వాళ్ళు హనుమంతుడు వేరు, శివుడు ఈశ్వరుడు వేరు అని ఎట్టి పరిస్థితులు అనుకునే పరిస్థితి లేదన్నమాట. ఆ రకంగా హనుమంతుడికి ఎన్నో విశేషాలు ఉన్నాయి మనం చెప్పుకునే. అదే రకంగా మన కోతిని చూస్తే నవ్వుతాం. వీళ్ళంతా వానరులు కదా, అందువల్ల ఈయన చేష్టలు కూడా వానరులుగానే ఉంటాయి. ఒక చిలిపి చేష్ట మాట్లాడుకుందాం, ఎలాగ సరదాగా వచ్చింది కాబట్టి. ఇదంతా రామాయణంలో ఉందని కాదు, మన వాడుకలో ఎన్నో వచ్చాయి కథలు. ఎందుకు చెప్తానంటే ఇంద్రజిత్తు బాణం వేశాడు యుద్ధంలో, లక్ష్మణుడు మూర్చపోయాడు, సంజీవిని తీసుకురావడం సరే వాళ్ళ డాక్టర్ గారు చెప్తే సంజీవిని మొక్క, అవునండి, అది మూర్చపోయిన వాడికి వేస్తే తెలియక మొత్తం పర్వతాన్ని తీసుకొచ్చారని తెలుసు కదా. ఆయన ఏం వెళ్ళాడు, ఈ సూర్యాస్తమయం అయ్యేసరికి ఆ మొక్క తెచ్చేవయ్యా, ఆ 10 మంది ఏదో చేసి ఆయన నోట్లో పోస్తుంది, లేదా ఆయన ప్రమాదం, గంటలు గడి చేయకూడదని ఏదో చెప్పుకుంటాడు. డాక్టర్స్ టైం టార్గెట్ పెడతారుగా, అప్పుడు కాలంలో కూడా పెట్టారు. తమ్ముడు చాలా ప్రాణప్రదం, లక్ష్మణుడు లేకపోతే నేను లేనట్టుగా ఉంటాడు రాముల వారు ఆయనకి. అటువంటి తమ్ముడు అలా పడిపోయేసరికి ఆయన తట్టుకోలేకపోతున్నాడు. సరే పంపించారు ఈయనకి మామూలుగా ఎగరడం అలవాటేగా, అంతకుముందే లంకకి ఎగిరేయడం చేశాడు. సరే ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. ఈయనేమో ఆనవారు అడగలేదు, కోతి కదా, ఎలా ఉంటుంది మొక్క అంటే మనం అడుగుతాం కదా, ఏ ఆకండి ఎలా ఉంటుంది, రౌండ్గా ఉంటుందా, మొక్క ఎంత సైజు ఉంటుంది, ఈయనేమో అడిగినట్లేడు. లేదండి, తీరా పోయేసరికి అక్కడికి వెళ్ళిపోయాడు. ఈయనేమో డాక్టర్ గారు చెప్పినటువంటి సంజీవిని తేవాలనేది మైండ్లో ఎలా ఉంటుంది అన్నది తెలియదు, ఆనవాడు తెలియదు. సరే ఈయన బలాఢ్యుడు కదా, గబుక్కుని ఆ పర్వతాన్ని పెకిలించి అలా చేతితో పట్టుకుని అలా గాల్లో వచ్చేస్తున్నాడు. దానివల్ల సంజీవిని పర్వతం అని పేరు వచ్చింది. పర్వతం పేరే సంజీవిని పర్వతం. అక్కడ ఏం జరిగింది అంటే చిన్న గమ్మత్తైన విషయం, ఇది వాడుకలో ఉన్న కసుమి. అవునండి, ఎందుకంటే మన దీనికి రామాయణం అంతా లేదండి. అప్పుడు వస్తున్నప్పుడు ఆయన లోపల ఒక అహం ప్రవేశించిందట. నేను ఎంత బలాఢ్యుడిని ప్రతిదానికి అంటే అందులో మానవులకే ఉంటుంది, నరులకే ఉన్నప్పుడు వానలు కూడా ఏదో కొంత ఉండొచ్చు కదా. అవునండి, ఆయన ఏమనుకున్నాడంటే తెచ్చు రాముల వారు చాలా ప్లీజ్ అవుతారు, చాలా ఆనందపడిపోతారు అనుకున్నాడని చెప్పేసి అలా వస్తుంటే ఈ విషయాన్ని మహానుభావుడు రామచంద్రుడు సాక్షాత్ విష్ణు స్వరూపంగా ఆయన గ్రహించాడని వెంటనే అంత పర్వతం ద్వారా అంటే ఈయన అంతకన్నా ఎక్కువ అయ్యి పొడుగయ్యి ఆకాశ సంబంధం అంటే ఆకాశ పర్యంతం అంటే అంత దాకా ఇది
వచ్చావా హనుమ తెచ్చావని చెప్పి అలా ఎత్తుకున్న మనిషిని ఇలా చిన్న బొమ్మలా ఎత్తుకున్నట్ట. ఓకే అండి. అప్పటితో ఆయన దెబ్బతింది. మన ఉంటే తలంతనేవాడు ఉంటే తాడితేనే ఉంటాడు. ఇటువంటి ఆంజనేయ స్వామికి ఎటువంటి చెడు లక్షణం కానీ చెడు ఆలోచన కూడా ఉండకూడదు, మచ్చ కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో రాములు వారు ఆయన జీవితంలో కూడా చాలా ఇలాంటి మార్పులు చేశారని ఒక వాడుకలో కదా. మనం కూడా విర్రవేయకూడదు, మనకన్నా ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు గొప్పవాళ్ళు ఉంటారు అని ఇక్కడ చెప్పబడింది అనమాట. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుందన్నమాట. అలాగే చూసుకుంటే ఇప్పుడు మనం కొంచెం అందరికీ ఆలోచిస్తే కనుక ఆంజనేయ స్వామి యొక్క చేష్టలే జ్ఞానంలో ఆయన కన్నా గొప్పవాళ్ళు లేడు. జ్ఞానినాం అగ్రగణ్యం అంటాడు. జ్ఞానులు అందరిలోనూ అగ్రగణ్యుడు. బుద్ధిర్ బలం, ఆయనకున్నటువంటి బుద్ధిర్ బలం ఇంకా మరెక్కడ ఎవరికి లేదు. ఎందుకు లేదు? యశోధైర్యం. అలాగే ఒక శ్లోకంలో చెప్తారు బుద్ధిర్ బలం, యశోధైర్యం, నిర్భయత్వం. మరొక అని భయం అంటే తెలియదు. భయం అంటే తెలియదు. మొత్తం జ్ఞానులు అందరిలోనూ వెతికితే జనక మహారాజు జ్ఞాని అని చెప్తారు, ఇంకోటి చెప్తారు. కానీ ఈ దేవీ దేవతల్లో ఒక జ్ఞాని అంతలా సునిశ్చితమైన ఆలోచన తర్కం అన్నీ ఉన్నవి మహానుభావుడు ఎవరో ఉన్నారంటే హనుమంతుడే. ఆయన ఆల్రెడీ వాయుదేవుడి పుత్రుడు, ఆయన శివాంశ కాబట్టి అందులో ఆటోమేటిక్గా వచ్చిండు కాదు. కానీ అక్కడ హనుమంతుడి యొక్క అవతారం దాకా చూస్తే ఆయన జ్ఞాని. అటువంటి జ్ఞాని జీవితంలో కూడా ఎన్నో సహజ బుద్ధి ఉంటుంది కదా. సహజం ఎంత జ్ఞానికైనా సహజంగా ఒక కోతి అంటే ఒక వానరుడు. ఆ లక్షణాలు వానర లక్షణాలు ఎలా ఉంటాయి? చేష్టలు ఖచ్చితంగా ఆ కోతి చేష్టలే అంటాం. కోతి చేసే కోతి చేష్టలే అంటాం అనమాట. అలాగైతే సరదాగా చెప్పుకోవాలంటే ఆ కోతి చేష్టలతో పాటు ఇంక ఎన్నో శక్తులు ఉన్నాయి. అష్టసిద్ధులు ఉన్నాయి. అష్టసిద్ధులు అంటే నవనీతులు అంట. అష్టసిద్ధులు ఏంటంటే అమాంతం పెద్దగా అయిపోవచ్చు. ఇంత అంగుష్ట ప్రమాణంగా చిన్నగా అయిపోవచ్చు. అదే రాక్షసు నోట్లోకి వెళ్తారు. అష్టసిద్ధులు ఆయన వాడుకున్నాడు. అలాగే మిగిలిన ఎవరికి ఈ రామాయణం మొత్తం తీసుకుంటే ఆఖరికి రాముల వరకు కూడా అష్టసిద్ధులు ఉన్నాయని చెప్పలే. మొత్తం మనం అన్ని చదివితే పురాణాలు కూడా చదివితే అష్టసిద్ధులు ఉన్న ఏకైక క్యారెక్టర్ అయినా ఉంటే హనుమంతుల వారు. అంటే అమాంతం పర్వతం అంత బరువు అయిపోవచ్చు, లేదంటే దూది బీంజంత చిన్నగా అయిపోతుంది, తేలికైపోవచ్చు. ఈ అష్టసిద్ధులు సాధించాలి చాలా మంది కృషి చేస్తూ ఉంటారు, మహర్షులు వాళ్ళు అని కూడా చెప్పబడింది. కానీ హనుమంతుడికి సహజంగానే అష్టసిద్ధులు ఉన్నాయి. దీని వెనకాల కొంచెం గమనిస్తే ఆయన ఇది మరి కోతి చేస్తా అనుకుందామో ఎలా అనుకుందామో తెలియదు. కానీ ఆ అవతార రహస్యాలు మనకేమర్థం అవుతాయి? వాల్మీకి మహానుభావుడు రాశాడు. ఇవన్నీ సృష్టి కాదు, ఈ క్యారెక్టర్లు బై డిఫాల్ట్ వచ్చిన క్యారెక్టర్లు ఇవన్నీ. భూమి మీద అవతారం ఎందుకు వచ్చాడంటే ధర్మస్థాపన. రాముల వారు ఎలా కొన్ని వచ్చే యుగాలైనటువంటి మన కలియుగంలో వాళ్ళకి మనకి కనపడాలని చెప్పేసి ఇవన్నీ వచ్చాయి. ఏకపత్ని వ్రతం, అలాగే ధర్మం, ఇలా వచ్చాయి. ఇక మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, ఈ అసలు ఆలోచిస్తే ఎంత గొప్ప విషయం అంటే రామాయణంలో 7 కాండలు ఉంటాయి. కాండల రూపంలో చెప్తారు. బాలకాండ, అరణ్యకాండ, ఇలాగా కిష్కింధకాండ, యుద్ధకాండ అలా చెప్తారు. కానీ మరి హనుమంతుల వారు కలిసింది ఓన్లీ కిష్కింధకాండలో కదండి. కిష్కింధకాండలో కలిసిన అంటే కిష్కింధ వచ్చారు, కిష్కింధకాండ వచ్చిన సుందరకాండ అనేది ఒక ప్రముఖమైనటువంటి ఆ కాండ. ఉత్తరకాండ గురించి ఆ లవకుశులు పుట్టడం తర్వాత ఏం జరిగింది అనేది రాస్తారు. కానీ దాన్ని మనం ప్రస్తావించాం. యాక్చువల్గా రామాయణంలో అందరికీ చదివేది కానీ ఇంకోటి పట్టాభిషేకం అయింది, అక్కడ దాకా చెప్తారు. అది అయిపోయి అయోధ్యకాండ అని చెప్పేశాం కదా. ఈ హనుమంతుడి యొక్క వీరోచిత గాథ ఏదైనా ఉందంటే సుందరకాండ. ఈయన ఎంత గొప్పగా మధ్యలో వచ్చిన క్యారెక్టర్ యాక్చువల్లీ, చిన్నప్పటి నుంచి వచ్చిన క్యారెక్టర్. ఇంతో ట్రావెల్ అయిన వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. ఎందుకంటే వశిష్ఠ కాండ లేదు, విశ్వామిత్ర కాండ లేదు, ఇంకా సీతమ్మ కాండ లేదు, ఇంకో కాండ లేదు. ఈయన చేసేటటువంటి అంటే దీనికి సుందరకాండ ఒక సింగిల్లో చెప్పాలంటే సీతాన్వేషణ. ఎక్కడో ఎత్తుకెళ్ళిపోయాడు రావణాసుడు, ఆవిడ ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఆవిడ ఆచూకీ తెలుసుకోవడానికి వీళ్ళకి అసైన్ చేస్తే ఈ వారంలో బాధ్యతగా వెతకడానికి వెళ్ళారు వీళ్ళు. గురుగారు ఇంకొక మాట, అదే ఆంజనేయ స్వామి మొత్తం ఒళ్ళంతా సింధూరంతో ఉంటారు కదండి, దానికి కారణం ఏంటంటారు? చాలా సరదైన ప్రశ్న ఇది. ఇదే చెప్తున్నాం కదా ఇందాక. ఇప్పుడు మన ఆశ్చర్యంగా ఉంటుంది, ఇవన్నీ చేశాడు కదా, చేసిన తర్వాత
ఇది ఇంకా యుద్ధం సక్సెస్ అయిపోయారు. ఈయనకి కూడా లోపల ఒక చింత మొదలయ్యింది. అవునండి. అనేసి రాముడిని విడిచి ఎలా ఉండడం, యుద్ధం అయిపోతే ఉంది, ఎవరి సైనికులు వాళ్ళు ఇంటికి చక్క పెట్టుకెళ్ళిపోవచ్చు. ఈయనేమి అయోధ్యకు చెందినవాడు కాదు. అదే రకంగా ఈయన కిష్కింద, ఈయన రాజు సుగ్రీవుడు, ఇటు ఇంటి సైనిక సపోర్ట్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి, యుద్ధం గెలిచిన తర్వాత. ఈయనకి మనసులో పట్టాభిషేకం చూసి వెళ్ళిపోవచ్చు. వీళ్ళంతా కూడా పట్టాభిషేకం కనుక వెళ్ళారు. ఈయనకు మనసులో ఆ శంక ఉంది, ఆయన ఎలాగ ఆయన దగ్గర ఉండాలి అనేది చాలా ప్లాన్లు వేసాడు అని చెప్పేసి కథల రూపంలో ఉన్నాయి. ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడు అని చెప్తున్నారంటే, ఆయనకి ఒక్కసారి ఆయన పక్కనే ఉండేవారు. ఇంకా తెలియదు, ఇంకంత భక్తిలో ఇంకా అంత పీక్ అనమాట, రామభక్తిలో పీక్. ఆయన భార్యాభర్తలు మాట్లాడుకున్నారు, చాలా కాలం తర్వాత కలిశారు, లంక అంత విరహం అంతా వచ్చింది అన్నప్పుడు ఆ దగ్గరే నిలబడ్డాట. వాళ్ళిద్దరూ అంటే భార్యాభర్తల మధ్య ఉండకూడదు కదా, కానీ ఇది ఒక కోతి చేస్తాడు కావచ్చు. ఆయన ఆవులెంత ఎందుకు నిలబడ్డామని సీతమ్మ గారు అడిగారు, ఇక్కడ ఎందుకు పక్కన, మా రాముల వారికి ఇప్పుడు ఆవులెంత వస్తుంది, నేను చిటికి వేద్దామని ఇక్కడ నిలబడ్డాను అన్నాడు. ఆవిడ నవ్వుకుందాడ, ఏంటి ఇది, ఎప్పుడు ఆవులెంత వస్తుందో కూడా ఈయనకే తెలుసు. ఆయన ఒక రిమోట్ ఇంట్లో ఉన్నాడు ఒక రకంగా, ఆవులెంత వస్తుందంటే ఇలా చిటికేసి వెళ్ళిపోతానమ్మా, నేను అక్కడ వెళ్ళిపోతాను పక్కకి అని చెప్పేసి చెప్పారు. ఇవన్నీ నేను చెప్తున్నా కదా, ఇవన్నీ వాడుకలాగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు సీతమ్మని అమ్మ కింద చూసేవాడు ఆయన, ప్రభు ఉన్నప్పుడు ఈయన అమ్మ కింద చూసేవాడు. ఆయనకి అదే లక్షణం. ఒకరోజు అడిగాడు, ఏంటమ్మా నుదుటిన ఇదేదో పెట్టుకున్నావు, ఈ పెట్టుకోవడం వల్ల ఏంటి, ఈ పాపిటిని ఇక్కడ పెట్టుకున్నావు, సొంత సింధూరం పెట్టుకున్నావు, ఎందుకు పెట్టినావమ్మా, మిగిలిన వాళ్ళు ఎవరు సింధూరం పెట్టుకోలేదు అని అడిగట. ఆవిడకి ఈయన చూస్తే ముచ్చట, పిల్లాన్ని చూసినట్టు. అది కాదమ్మా, ఇది మీ రాముల వారికి చాలా ఇష్టం, అందువల్ల ఆయన కోసం పెట్టుకున్నా, అందువల్ల ఆయన నా సొంతం, ఈ సింధూరం వల్లే, అంటే సింధూరే బొట్టే ముత్తైదుకు సౌభాగ్యం చెప్పే ఉద్దేశం ఈయనకి అర్థమవుతుందో లేదు అని, నేను సింధూరం కాబట్టి అది పెట్టుకున్నాను. ఓ ఇంత ఉందా దీంట్లో, ఇంత బొట్టెట్టుకుంటేనే రాముల వారి తన సొంతం అంటుంది ఇప్పుడు, మొత్తం మనం ఆ సింధూరం ఒళ్ళంతా పూసేసుకుందాం, మొత్తం శాంతం పాదాల నుంచి అంత, అప్పుడు ఆయన ఏం చేస్తాడు చూద్దాం. అప్పుడు మనకు కాకుండా ఎవరికి వెళ్తాడు, అందులో ఒకడు మాత్రం బొట్టు పెట్టుకుందా అని అలా ఆలోచన పోయింది ఆయనకి. అలా పోయి వెంటనే వెళ్ళి మొత్తం సింధూరం ఒళ్ళంతా పూసుకుని ఏంటి వచ్చాడు. అలా చూసి ఇదేంటి ఈ వేషం ఏంటి అని, మా రాంటని నీకు చిన్నపిల్లాడు అయిపోతున్నా అంటే, ఏం లేదు ఇలాగే ఉంటాను, ఇంకేమి కుదరదు, ఇంకా నుదుటి ఇంత బొట్టు పాపిడిని ఇంత సింధూరం పెట్టుకుంటేనే నువ్వు సీతమ్మ సొంతం అయిపోయావు, ఇప్పుడు నాకు ఒళ్ళంతా పెట్టేసుకున్నాను, నీకు సింధూరం ఇష్టం అని చెప్పేసి అని చెప్పి అప్పటి నుంచి ఆయన ఆ విధంగానే ఉన్నాడని ఒక వ్యావహారికంగా ఒక కథ చెప్పబడుతుంది అన్నమాట. అంటే అన్ని సరదా, అంటే ఏంటంటే ఇప్పుడు కూడా మనకి కామిక్స్ అవి చేస్తుంటారు, హనుమ అంటారు. ఎందుకంటే ఆయన ఒక కామిక్గా ఏదైనా ఒక మనం నవ్వు వచ్చేటట్టుగా చెప్పుకుంటే తేలిక పడుతుంది, ఆయన శక్తి కూడా అర్థమవుతుంది. ఈ కామిక్స్లో కానీ మనం చెప్పుకునే కథల్లో కానీ ఆయన కించపరచడానికి మనెవరు, మహాశక్తి అయినా. ఇందాక శివస్వరూపం అని చెప్పాం కదా, తర్వాత ఆ శివస్వరూపం అనే మాట కూడా ఒక చోట తేలింది. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఎంత చేసాడు మన జీవితంలో, మిమ్మల్ని నన్ను కలిపాడంటే అది హనుమంతుడు చలవే, ఇతడికి మనం ఏదైనా భోజనం పెడదాం అని చెప్పేసి సీతమ్మ వారికి ఒక ఐడియా వచ్చింది. అప్పుడు ఎప్పుడు ఏం పెట్టలే కదా అని చెప్తే, అది అవ్వదులే ఎందుకు జానకి అని ఆయన చెప్పాడు రాముల వారు. చెప్తే ఈవిడ కాదండి, ఏమిటి నువ్వు ఇంతలా ఆలోచిస్తుందని, మీరు నేనే పెద్ద ఇదేమన్నా, మన హనుమంతుడికి మనం కాస్త భోజనం పెట్టయితే నాకేం పోయింది నువ్వు పెడతానండి. ఈ వీళ్ళిద్దరి యొక్క శక్తి తెలియడం కోసం ఇటువంటి చెప్పబడ్డాను, విష్ణుది శివుడిది. అలాగా ఆవిడ వండింది, ఎంత తింటాడు మామూలుగా, ఎంత తినాలి, మన ఇంటికి వస్తే ఎంత పెడతాం, ఓ సేరు పావు సేరు ఏవో ఉంటాయి లెక్కలు. అలా వండి అమ్మ ఇవాడు పోయినాకరా నా చేతి వంట తింది కానీ అని చెప్తే, అమ్మ నేను ఏదో పడ్డు తినేవాడిని, నాకు వద్దమ్మా అని అన్నట్టు. అలా అంటే ఆవిడ పెట్టింది, తిన్నాడు, అవ్వలేదు, మరి కడుపు నిండా పెట్టాలిగా, మన అతిథిగా ఆహ్వానించాం, భోజనానికి పిలిచాం. అలాగే ఆవిడ ఎంత వడ్డిస్తున్నా తినట్లేదు, ఆయన చాలు అనట్లే. ఎవరైనా భోజనం పెడితే అమ్మ చాలా అంటాం కదా కడుపు నిండిన తర్వాత, ఈయన అనట్లేదు.
అలా 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 వండిస్తూనే ఉంది. వంటగదిలోకి వెళ్ళి ఇంక ఇది సరిపోవట్లేదు, ఇంకో గుండికి పెట్టండి, ఇంకొకటి చేయండి, పులిహోర చేయండి ఏమంటుంది మరి ఆవిడ. సరిపోవట్లేదు. అప్పుడు రాములు ఇదేంటండి ఇది అనవసరంగా పిలిచానంటే, ఏంటి నువ్వు ఒక పని చేయి, రాముడు తలుచుకుని ఒక అట్టిపండు ఏదో పెట్టు, కడుపు నిండులే చాలు, పెట్టేదే సరిపోదు, అతను ఎవడనుకుంటావు అసలు నువ్వు గుర్తించలేదా రాంబంటు ఈ కాలంలో అని చెప్పి అప్పుడు ఆ రహస్యం చెప్పాట. పరమేశ్వరుడు ఇలాగా మా ఇద్దరి మధ్య ఒక సంవాదం జరిగినప్పుడు నాకేదో సేవడుగా వస్తానంటాడు, నేను కాదురా ముర్రో అంటే వినిపించుకోడు. అప్పుడు ఇలాగ మన అవతారంలో ఇలా చేద్దాం పరమేశ్వరాన్ని అన్నాను, ఆయన శివస్వరూపం అంటే అప్పుడు ఆవిడ గుర్తించి హనుమంటే ఇక్కడ నేను బంటుగా నిజంగా బంటు అనుకున్నాను, ఆయన మా శివుడు మా అన్నగారైనా అని అనుకుని ఆవిడ అప్పుడు తీసుకొచ్చి శ్రీరామ అనుకుని ఈ అట్టుపొడి తిన్నంటే తిని అమ్మ కడుపు నిండిపోయింది నేను వెళ్తాను అని చెబుతాట. అంటే ఈ శివస్వరూపం అనడానికి ఈ అంటే ఇందుకు నేను ఏదైనా మనకి రామాయణ ప్రమాణాలంటే ఇది ఇందాక చెప్పుకున్నాం, ఇవన్నీ వాడుకలో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక రూపకం మారితే ఒక రుచి రూపకంలో ఒక పాట కింద రాస్తే హనుమంతుడు ఇలాగట గెంతేట అలా చేసేట ఇలా చేసేట కుప్పి గంతులు అని అలా ఎలా అయితే చెప్పబడతాయో వాడుకలో మారుతుంది. యాక్చువల్లీ ఇంటెలెక్చువల్స్ కోసం సంస్కృతిలో రాసిన గ్రంథాలతో పోలిస్తే సామాన్య ప్రజానికి ఏ యుగంలోనైనా ఏ కాలంలోనైనా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆంజనేయ స్వామి ఇలా ఎట అలా అంటే అర్థం కాకపోతే కోతిలా ఉంటాయట ఇలా చెప్తాం, అతని బలం అతనికి తెలియదట. అది ఎందువల్ల అంటారండి ఆంజనేయ స్వామికి ఆయన బలం ఆయనకు తెలియదు అంటారు కదా, దాని వెనకున్న కారణం ఏంటి? దాని వెనకాల ఒకటే ఒక సత్యం, ఆయన బలం ఆయనకి తెలియదు అనడానికి వాస్తవంగా ఆ సూత్ర ప్రకారం చూస్తే ఎవడి బలం వాడికి తెలియదు. నిజంగా కూడా మనిషికైనా వానుడికి ఎవరో ఒకళ్ళు నీలో గుర్తించి ఇప్పుడు మళ్ళీ మామూలుగా అయితే గురువులు గుర్తిస్తారు. అవునండి. ఇప్పుడు ప్రతి దానికి ఒక మార్గదర్శి ఉండాలి. ఆంజనేయ స్వామికి అక్కడ ఒక ప్రత్యేకించిన టాస్క్ ఇవ్వడం వల్ల చెప్పారు ఆయనకి శాపము కాదు వరము కాదు, మర్చిపోవడం కూడా అంతకన్నా కాదు. మనకు కూడా ఈ రోజు కూడా ఒక విద్య తెలియడం నువ్వు చాలా తెలివైన వాడివిరా, నీకు ఐఐటి వస్తుంది లేదా నీకు నువ్వు అనుకున్నట్టు మంచి ప్లేస్మెంట్ వస్తుంది అని చెప్తే కానీ వాళ్ళలో ఉండే సహజ లక్షణం ఏంటి మనకేమి రాదేమో. ప్రతి ఒక్కడికి మనంతా హనుమంతుడి అనుచరులమే, ఒక రకంగా చెప్పాలి, తోకలు లేవు కానీ హనుమంతుడి అనుచరులమే. హనుమంతుడిలాగే మనకు కూడా ఎవరో మన మాస్టర్ గారు మన తండ్రి గారు బాబాయ్ గారు వచ్చి మామయ్య వచ్చి అలా ఇలా ఏమండి మీకు ఇలా బాగుంటుంది నాకెవడో చెప్పాడు మీ బిజినెస్ వెన్ను తడితే ఇంకా మనకి ఎంతైనా ఇప్పుడు మిగిలిన వాళ్ళందరికీ బలం తెలిసి వాడేమి గొప్పవాళ్ళు అయిపోలేక కాబట్టి అది ఒక పోలిక చెప్తారు. ఎందుకంటే ఈయనకి ఎవరికి లేని ప్రత్యేకత ఈయన ఏంటంటే ఈయన సాక్షాత్తు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడి దగ్గర విద్యను అభ్యసించాడు ఈయన. ఆ అభ్యసించినప్పుడే ఆయనకి మరి వాళ్ళ గురువులు ఎవరో ఇచ్చారు, సూర్య భగవాను దగ్గర విద్యను అభ్యసించడం ఆయన మొత్తం ఎలాంటి సమస్తం ఆయన లేకపోతే సృష్టి లేదు, నిత్యం ఆయన రెస్ట్ లేకుండా ఆయన మొత్తం అంతా ప్రపంచం అంతా అన్ని మండలాలు తిరుగుతూ ఉంటాడు ఆయన. అదేనా ఆయన దగ్గరికి నేర్చుకోమని మరి పరిస్థితి వస్తే ఈయన చిన్నతనంలో చాంచల్యం ఉంటుంది కదా ఆయన, అంటే ఇది ఒక కథే. ఆయన ఒక పండులా కనపడ్డాడు, ఉదయభానుడు ఎలా ఉంటాడు ఆరెంజ్ కలర్లో ఆరెంజ్ పండులాగా, తర్వాత మనకి ఇంగ్లీష్లో కట్టి యాపిల్ పండు అంటాడు. అప్పుడు యాపిల్ పండ్లు ఎక్కడ ఉన్నాయి కానీ మామూలుగా ఒక ఫలంలాగా కనపడ్డాడు. అది తినేద్దాం అనుకున్నాడు. అప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. మరి ఎలా వెళ్ళాడు? అతను బలం ఎవరు చెప్పారు అప్పటికి? చెప్పలేదు. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుతుంటే ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ హీట్ ఎలా ఉంటుంది? ఆయన పర్మిషన్ అయితే లోపలికి వెళ్తే చల్లగా ఉంటాడేమో సూర్యుడు, మామూలుగా మనకు కాలుతుంది కదా. మూతి కాలిందండి, ఆ మూతి అప్పటి నుంచి ఎర్రగా ఆ మూతి అలాగే ఉండిపోయింది. అయితే వానడు కాబట్టి వానల మూతి అలాగా ఉన్నా ఈయన మూతి కాయలు ఎర్రగా ఉంది. తోకమావులే కేసరి అనేవాడు వానరుడే, ఈయన తండ్రి వానరుడే. ఆంజనేయదేవి కూడా మంచి తపస్సు సంపన్నురాలు ఆవిడే అమ్మవారు. ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాడు. ఈ సూర్యుడి దగ్గర సకల శాస్త్రాలు అభ్యసించాడు. అక్కడ ఇంకా ఈయనకు ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అంతా ఈయనకి దారపోసినట్టుగా సూర్య భగవానుడు. ఎందుకంటే ఈయన వచ్చిన పర్పస్ అందరికీ తెలుసు కదా, మొత్తం దేవీ దేవతలందరికీ రాముల వారికి అండగా ఉండి ఆ అవతారంలో సేవ చేస్తూ ఆయన యొక్క విజయానికి ఈయన ఆలంబన అవుతాడనే విషయం
అందరికీ తెలుసు. అది దాంట్లో దాపరికం ఏమీ లేదు. కాబట్టి ఆ అంటే ఇంకొక కథే, ఆ సూర్య భగవానుడి కూతురైనటువంటి సువర్చలాదేవిని వివాహం ఆడాడు అని చెప్పేసి ఒక కథ ఉంది. అలాగే ఇంకొకటి కూడా ఉంటుంది కదండి, ఎవరో స్త్రీ స్నానం చేస్తుంటే ఆయన చెమట పడి పిల్లలు జన్మించారని ఒక కథ, అది కల్పిత ఉంటారు. ఇవన్నీ కొంచెం కలుపుతారు. ఆయన ఆ జన్మ బ్రహ్మచారి అంటారు. అయితే సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి సువర్చలను వివాహం చేసుకోమని ఆయన అడిగాడో లేదా సువర్చ ఇష్టపడేటో ఆ సువర్చల ఆ జ్ఞాన సముపార్జన నిమిత్తం ఆయన వివాహం ఆడాడు అన్నట్టుగా ఉండు. కానీ ఆయన వివాహం ఆడాడు, ఇంకా ఆయనకి పిల్లలు పుట్టారు, అదేమి లేదు. ఈ పట్టాభిషేకం అయిన తర్వాత ఆ రామావతార పరిసమాప్తి అయిపోయిన తర్వాత వాళ్ళంతా సరయూ నదిలోకి వెళ్ళిపోయినట్టు చెప్తారు. అయోధ్య దగ్గర సరయూ నది ఉంటుంది. వాళ్ళదంతా అయిపోయింది, లవకుశలు పుట్టారు, వాళ్ళకందరికి అప్పు చెప్పేశారు. ఈ భూమాతల దగ్గరికి సీతాదేవి వెళ్ళిపోయింది, అవతారం సమాప్తి అయింది. ఆవిడ భూమిలోకి వచ్చింది, భూమిలోకి వెళ్ళిపోయింది. రాముల వారు అలా రాముడు వాడు వెనకాల ఆయన ఫాలోవర్స్ అంతా కూడా అక్కడ సరయూ నది అని ఉంటుంది. లవకుశులు పాలించడం, లవకుశులుగా అప్పచెప్పేసేసి ఈయన అలా అవతార సమాప్తి చెందడం కోసం అలా సరయూ నదిలో నిర్మాణం అయిపోయాడు అని చెప్పేసేసి ఒక మాట చెప్తారు. ఇలాగా చెప్పుకుంటే ఎన్ని ముప్పు తిప్పలు పట్టాడు ఆంజనేయ స్వామి. అలా వెళ్ళాలంటే ప్రత్యేకించి ఆ సుందరకాండనే చూడాలి. సుందరకాండలో ఆయన యొక్క అన్ని కోణాలు, ఆయన యొక్క సుందరకాండ అసలు ఎందుకు పారాయణం చేయమంటారు, పుణ్యం మన పక్కన పెడదాం. మన వ్యక్తిత్వ నిర్మాణానికి, మన జీవన విధానానికి హనుమంతుడు చూపించిన దారే సుందరకాండ. ఒక భగవద్గీత లాగా అంటారా? భగవద్గీత ఎక్కడైనా అసలు మొత్తం అది యుద్ధంలో చివరి దశకి వెళ్తే ఎలా తీయాలంటే అలాగే ఫలితం నీది, అదే ప్రయత్నం నీది, ఫలితం నీది అని చెప్తారు. ఇది అలా కాదు, స్టార్టింగ్ నుంచి నీ ప్రతి పని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఎలా ఫేస్ చేస్తావు, వ్యక్తిత్వ నిర్మాణం చేసుకోవడానికి హనుమంతుడు చూపించిన సూత్రాలు దారులు ఏమైనా ఉన్నాయంటే సుందరకాండని కూలంకషంగా చదవగలిగితే. ఏదో ఆయన కేవలం సీతా అన్వేషణ కోసమే వెళ్ళాడు, అక్కడ ఎన్ని చోట్ల బుద్ధిబలం చూపించాడు, దేహ దారుఢ్యం చూపించాడు. వన్ మ్యాన్ షో అనమాట సుందరకాండ అంటే. ఈ రావణుడిని ముప్పు తిప్పలు పెట్టేశాడు, ఒక చిన్న కమిట్మెంట్. ఎందుకంటే ఆ రావణాసురుడిని చంపి నా భార్యని సీతను నేను తీసుకెళ్తానని రాముడు ఒక ప్రతిజ్ఞ పూడడం వల్ల తప్పితే లేదా ఆ పూట చక్క పెట్టేసేవాడు. చెప్తాడు కూడా సీతాదేవికి, అమ్మా నా భుజవికే తీసుకుపోతాను, తెలియదు కోతి. ఆవిడేమో ముందు అనుమానిస్తుంది అని అంటారు కదండి. అంటే అందులో ఒక అలా చదువుతూ ఉంటే ఒక అధ్యాయంలో ఒకలాగా మరి అక్కడ నిజంగా అనుమానించింది. అవునండి, ఆ మాట నిజమే. ఎందుకంటే రావణాసురుడి లంకలో ఆయన మాయ అంతా ఉండదు, రాక్షస మాయ అంతా ఉండదు. అలాగా ఈవిడ చుట్టూ కూడా రకరకాల రాక్షసులను పెట్టాడు. అనునిత్యం ఈవిడ భయం భీతి కొలిపి ఈవిడ ఒప్పుకునేటట్టు చేసుకుందాం అనే ఆయన ఉద్దేశం. రావణాసురుడు అయినప్పటికీ, ఆయన రాక్షస సంతతికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆవిడ బలాత్కరించాలనుకోలేదు. ఆయనకి ఎంత ఎథిక్స్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే రావణాసురుని కూడా వెళ్ళి ఆయన యొక్క మొత్తం లంకానగరం అంతా చూసి ఇదంతా స్వర్ణ శోభితంగా ఉంది, ఇంత అందంగా ఉంది అని ఆంజనేయ స్వామి మెచ్చుకుంటాడు. అసలు శత్రువు ఒక రకంగా, ఆ శత్రువు మనం మెచ్చుకుంటామా? మనకి ఇప్పుడు మనమే తీసుకుందాం, పాకిస్తాన్ మన దేశానికి శత్రువు అనుకుందాం, మన ఏ విషయంలో మెచ్చుకోం. ఆయన వెళ్తూ ఉంటాడు, అలా వెళ్ళి లంకలో అడుగు పెట్టినప్పుడు చూస్తాడు. స్టార్టింగ్ నుంచి ఫైటింగ్ మూడ్ లోనే ఉంటాడు. యాక్షన్ మూవీ ఒక రకంగా చెప్పారంట సుందరకాండ మొత్తం తీస్తే కనుక ఒక యాక్షన్ మూవీ. రాముల వారిదైనా కొంచెం సైలెంట్ గా ఉంటుంది ఆ మూవీ. అక్కడ క్లైమాక్స్ సుందరకాండ స్టార్టింగ్ నుంచి, ఎందుకంటే ఇక్కడ నుంచి బయలుదేరుతాడు. అవునండి, జటాయు యొక్క ఈ సోదరుడు సంపాతి చెప్తాడు, ఇలాగ రావణాసురుడు లంకకి ఎత్తుకెళ్ళిపోయాడు సీతాదేవిని అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్. వీళ్ళని వెతడానికి వెళ్తారు, సుగ్రీవుడు ఆజ్ఞ మేరకు అందరూ వెళ్తారు. వీరాధివీరులు ఎవరు వెళ్ళగలరా అనుకున్నప్పుడు అందరిలోనూ జాంబవంతుడు చెప్తాడు కదా. జాంబవంతుడు పెద్ద అంగదుడు రాజు, అంగదుడు రాజు, నీలుడు మైలుడు ఇలా ఉన్నారు. అయితే ఏం లంకలో ఉన్నారు, నాకు మొత్తం వెతుక్కుంటూ వెళ్తున్నాడు. లంకలో ఉన్నాడు తెలిసిన తర్వాత ఎవడు ఈ పనికి సమర్థుడు, ఎవడు ఈ పని అంటే జాంబవంతుడు కూడా ఏంటి
చాలా అవతారాల నుంచి రాముల వారికి ఇది ఈ జాంబవంతుడికి మధ్య అనుబంధం ఉంది. ఇది యుగ యుగాల సంబంధం, జన్మజన్మల బంధం. ఎందుకంటే జాంబవంతుడు కృష్ణుడికి యుద్ధం చేస్తాడు కదా, ఇక్కడ రాముడు వారిని చూసిన తర్వాత ఇక్కడ ఒకరోజు ఈయన ఎక్స్ప్రెస్ చేస్తాడు, రామ నేను చూస్తే నీతో కుస్తీ పట్టాలని నాకు యుద్ధం చేయాలని ఉంది అన్నట్టు. ఇక్కడ కాదులే కృష్ణ ఆ సత్రజిత్తు, మణి, జాంబవతి, వినాయక చవితి కథలో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆ కథలో అప్పుడు మొత్తం మీద ఆ కోరికని ఆ రకంగా నెరవేర్చుకున్నారంటారు. ఇవన్నీ ఒకదాంతో అలాగే మనం కృష్ణుడి కథ తీసుకుంటే ఈ ఇప్పుడు కృష్ణుడి కన్నతల్లి ఉంటుంది కదా యశోద, నువ్వు నా దగ్గర నా కడుపును పుట్టావు కానీ నీకు ఎప్పుడు నేను గట్టిగా ఏం పెట్టుకోలేదు అని ఆవిడ బాధపడితేనే ఆ నెక్స్ట్ దాని జనరేషన్లో శబరిమాతగా వచ్చి ఎంగిలి తిన్నాడు, ఆవిడ కోరిక తీర్చాడు. ఇలా ఇవన్నీ ఒక సూత్రం అంతే తప్పితే దీనికి ప్రత్యేకించి మనకి నేను చెప్తున్నాను కదా ఇవన్నీ జరిగి ఉండొచ్చు కాక ఇటువంటి పురాణ సత్యాల విషయంలో ప్రమాణాలు ఎతకూడదని చెప్తుంది శాస్త్రం. నిజమేనా అది మనకు వెతకూడదు. భగవంతుడి పుట్టుక గురించి మనం వెతకూడదు. ఎందుకంటే ద్రౌపది హోమం చేసినప్పుడు అలా పుట్టిందట, హోమకుండం నుంచి వచ్చిందట, 25 ఏళ్ళు ఎంతో ఒక కన్యగా బయటకు వచ్చింది. ద్రౌపది ఇక్కడ బ్రదర్ దుర్యోధనుడు అంటాం కదా, ద్రౌపది మహారాజు పిల్లలు లేకపోవడం వల్ల ఇవి చేసుకుంటుంటే పుత్రకామేశ్వర యాగం లాంటిదా ఏమి యాగం చేసుకుంటూ ఉంటే అందులోంచి వీళ్ళిద్దరూ అలా వచ్చారు. అంటే 25-26 ఏళ్ళు ఇద్దరండి, అంటే అన్న చెల్లి కింద వచ్చారు. మామూలుగా పిల్లలుగా వచ్చారు. మరి రామాయణంలో అది లేదు. రామాయణంలో ఏమైంది, ఇది పిల్లలు లేకపోతే ఈయన దశరథ మహారాజు హోమ పుత్రకామేశ్వర యాగం చేస్తే ఒక యజ్ఞ పురుషుడు వచ్చాడు అని చెప్తాడు. ఒక పాయసం తీసుకొచ్చి నీ ముగ్గురు కదా భార్యలు, ముగ్గురికి సమానంగా పంచు, నీకు ఖచ్చితంగా పిల్లలు కలుగుతారని చెప్పి అప్పుడు యజ్ఞగుండంలో మరి రాముడు లక్ష్మణుడు భరతుడు వచ్చేసి కదా, అంటే ఇప్పుడు ద్రౌపది వచ్చేసిందని చెప్పారు మీరు హోమంలో, మరి ఇప్పుడేంటి మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు కంఫర్ట్గా చెప్పేసుకుంటున్నారు అంటే అసలు అదేం కాదు. ప్రతి దానికి మనకు లోతైన విశ్లేషణ. అలా అంటే గాంధారి కడుపు కొట్టేసుకుంటూ ఉంటుంది, 100 మంది ఎలా పుట్టేశారు, ఎందుకు కొట్టేసుకుంది మరి అది మనం అడగం, వాళ్ళు చెప్పరు. ఇక్కడ కుంతీదేవి గర్భవతి అయింది, ధర్మరాజు ఇంకా ఇన్ని రోజుల్లో పుడతాడు, 10 రోజుల్లో పుడతాడు. పుడతాడు అన్నప్పుడు ఫస్ట్ ధర్మరాజు పుడతాడు. ఈ రాజరిక నియమం ప్రకారం ఎవరు మొట్టమొదటి పుడితే వాడికే రాజు, ఎంత వీరాధి వీరుడైనా అర్జునుడు వెనకాల కూర్చోవడమే. లేదా ధర్మరాజు పంచపాండవుల్లో కూడా మొత్తం కౌరవ పాండవుల్లో వీరుడు అంటే ఎవరు, అర్జునుడు. మరి ఆయన జీవితంలో పదవి ఏమి ఉండదు, ఎందుకంటే 3వ వాడిగా పుట్టాడు. ఎవరు ముందు పుడితే ఫస్ట్ పుడితే ఈవిడికి ఆ ఆవేశం వచ్చి ఆ మాట తెలిసి నా కడుపును పుట్టినవాడు ధృతరాష్ట్రుడు కదా, అక్కడ రాజుగా వెళ్తున్నాడు, గుడ్డోడైనా వాడు పెద్దవాడు కాబట్టి వాడికి ఆ పదవి ఇచ్చారు. పాండురాజు వీరుడు అయినప్పటికీ చేసి ఆయన పదవి తీసుకోకపోయినా రాజ్యాలన్నీ యుద్ధాలు చేసి గెలిచి ధృతరాష్ట్రుడికి అప్పచెప్పాడు. అప్పుడే ఈ గాంధారికి ఆవేశం కలిగి ఆ కడుపు 8 నెలల కడుపు మనకన్నా ముందు పుడతాడని తెలిసిపోయింది. అప్పుడు ఈ కడుపుని టపటపటపటపటప పగలు కొట్టుకుంది. అబార్షన్ ఒక రకంగా చెప్పాలి, ముక్కలు అయిపోయింది. అప్పుడు ఉన్నటువంటి మహర్షులు ఉన్నారు కాబట్టి ఈ వశిష్ఠ మహర్షి దాంతో చెప్పడంతో ఏంటి వశిష్ఠుడు కాదు కదా రామాయణంలో వచ్చి అప్పుడు ఉన్నటువంటి మంత్రులు విదురుడు చెప్పాడు, ఎవరు చెప్పాడు ఉంది, మహాభారతంలో కూడా ఉంది. ఈ పిండాలు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా ఇలా కొట్టేసుకుంటూ అయితే ఒకటి పుడతాడు కదా, అవన్నీ కలిపి ఇన్క్యూబేటర్ లాగా 100 కుండల్లో పెట్టి అన్ని రోజులు పొదగాలి. పొదగడం అంటే ఆ మంచి హీట్లో ఉంచితే ఈ 100 వీళ్ళు అవుతారు. అయితే 100 కాన్పులు 100 గ్రాలు పుట్టలే కదా. ఆ తర్వాత మొట్టమొదటి రోజు ఆ కుండ తీస్తే మొట్టమొదటి కుండ నుంచి వచ్చిన వాడే దుర్యోధనుడు, 2 దుశ్శాసనుడు, అలా 100 మంది వచ్చారు అనేది మనకి చెప్పబడింది. ఈ బాదుకోవడం వల్ల అది ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీకి అంకురార్పణాన్ని కూడా మనం సైంటిఫిక్ గా తీసుకుంటాం. టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా ఆల్మోస్ట్ అంతే. ఇప్పుడు దానికి కూడా ఏం పెద్ద ప్రమాణం వెళ్ళేగా. అలాగే సరోగేటెడ్ మదర్స్ అంటారు, ఈ వీర్యం శుక్రం కలిపి ఎవరో వేరే
ఆ తల్లి గర్భంలో బయట ఇవన్నీ ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే భారతంలోంచి రామాయణంలోంచి భారతం, ఇవన్నీ చాలా సరదాగా సాగే ఘట్టాలు అన్నమాట. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇది అదా అని కాదు, ఎందుకంటే మరి భారతంలో మరి ఇప్పుడు అనవసరంగా చేసి అనుకోవడానికి ఆంజనేయ స్వామి లేడా? ఎందుకంటే లాస్ట్ కురుక్షేత్రం జరుగుతోంది. కుదురుతుంటే ఆ అర్జునుడు కృష్ణుడు ఒకటి, కృష్ణుడు నడుపుతున్నాడు, అర్జునుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. మరి ఆ జెండా మీద జెండాపై కపిరాజు. అసలు అది ఎందుకు పెట్టారు? దానికి ఇంటర్లింక్ లేకుండా లేదు. నేను చెప్పే ఉద్దేశం అది త్రేతాయుగం, ఇది ఈ యుగమైనా కృతయుగం అయినా ద్వాపర ఆ యుగాలతో ఆ యుగాలకి సంధి ఉంటుంది. ఇప్పుడు మన కలియుగంలో వెళ్ళారా, మనకి గుళ్ళు గోపురాల్లో రాములు వారు, కృష్ణుడు, అయోధ్యలో మన ఆంజనేయ స్వామి మనకి లేరా? యుగాలతోనూ వాళ్ళు ఉంటారు, సంబంధం లేకుండా ఏమి ఉండదు. ఎందుకంటే మనం చూస్తే కనుక భీముడు చాలా బలవంతుడు అని రెచ్చిపోతున్నప్పుడు కూడా మనం మాయాబజార్ సినిమాలు చూస్తాం. కేవీ రెడ్డి గారు కూడా మహానుభావుడు, మనందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. అక్కడ కూర్చుని ఒక ముసలాడు కూర్చుంటాడు, ఘటోత్కచుడు కథలో చూపిస్తాడు. అది అక్కడ చూపించినప్పుడు ముసలాడా ఎవరైనా వెళ్ళారా అనేది అంటాడు. నన్ను కొంచెం అడ్డు తప్పుకో అంటే పక్క జరిగి వెళ్ళి అంటాడు. ఆయన చూస్తే కృష్ణుడు. ఇలాగా భీముడు కూడా ఒక సందర్భంలో ఆంజనేయ స్వామిని ఈ రకంగానే పక్క తప్పుకో అంటే పక్క పెట్టి వెళ్ళు నీ ముసలాడు అన్నట్టుగా అండి తోక జరిపి వెళ్ళు కనీసం అంటే ఇంత అంగుళం కూడా అంత బలాఢ్యుడు చెరపలేదు అంటాడు. ఈ రకంగా మనకి ఇవన్నీ సరదా సంఘటనలు అన్నమాట. ఇవి దీనికి శాస్త్ర ప్రమాణం, ఇది మహాభారతానికి శాస్త్ర ప్రమాణాలు వెతకాలంటే ఇంకా హస్తినాపురం ఉంది, కురుక్షేత్రం ఊరుంది, ఇక్కడ రాముని వారు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది, ఆయన స్నానం చేసినటువంటి అడుగుబడిన ప్రతి ఊర్లో రామాలయం ఎలా ఉంటుందో ప్రతి ఊర్లో కూడా వాళ్ళకి సంబంధించిన శివాలయం కూడా ఉంటుంది, రామాలయం ఉంటుంది, ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది సెపరేట్గా. మనం అది కాదలేదు. ఇక్కడ ఏంటంటే ఇక ఒక్కొక్క ఊర్లో మా ఊర్లో రామాయణం జరిగింది అంటాడు ఒకడు వచ్చి, సీత మరి ఇక్కడ చీర వేసుకుంది అంటాడు. ఇవి నమ్మకాలైనా కానీ మన అంత లోపలికి మనం ఇన్వాల్వ్ అయిపోతాం. ఆంజనేయ స్వామి ఇక్కడ ఏది ఉంటాడు, గండి ఆంజనేయ స్వామి ఒక గుడి ఉంది, అందులో కూడా ఆయన దాని పేరు ఆ జెండా ఏదో ఆయన ఏదో ఒకటి ఎగరేసాడు ఆంజనేయ స్వామి, అది ఇప్పటికీ అలాగే ఉంది అంటాడు. కడప జిల్లాలో ఎక్కడో గండి ఆంజనేయ, దానికి ఒక స్టోరీ చెప్తారు. ప్రతి ఆంజనేయ స్వామి దేవాలయానికి కూడా ఒక కథ ఉంటుంది. ఆయన ఇక్కడ తపస్సు చేశాడను, ఎప్పటికీ ఆయన ఇక్కడ ఎందుకు ఇక్కడ హైదరాబాద్లో కర్మన్ ఘాట్ దేవాలయానికి చూస్తే కనుక మీ ముస్లింలు వీళ్ళు ఔరంగజేబ్ వీళ్ళే ఇలా వెళ్తుంటే అక్కడ స్టోరీ, అక్కడ ప్రదేశం యొక్క చరిత్ర, క్షేత్ర చరిత్ర రాస్తే అక్కడ ఎక్కడ తొప్పల్లోంచి శ్రీ రామ్ 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 అని వస్తాడు. అలా వస్తున్నప్పుడు ఆయన తప్పించండి, అక్కడ ఎవరో దారిలో ఈ కూర్చుని ఆయన ఎక్కడో ఆయన మన గుట్టల్లోనూ గుహల్లోనూ చేసుకుంటున్నాడు అన్నమాట ఆంజనేయ స్వామి. అప్పుడు తప్పిద్దామనే వాళ్ళంతా వచ్చేసరికి నువ్వు మనసు దిటవు చేసుకో, నన్ను దాటి వెళ్ళాలంటే నీ మనసు దిటవు చేసుకో, నేనేంటో నీకు చూపిస్తానని ఒక సౌండ్ వచ్చేది, కర్మన్ ఘాట్, నీ మనసు దిటవు చేసుకో, నన్ను ఎలా ఫేస్ చేస్తావని ఒకటి వచ్చిందట. వెంటనే దడదడిపోయింది, ఏదో గ్రాఫిక్ షాట్ లాగా మొత్తం భూమి కంపెనీ అయింది. ఈయన కోపం వచ్చింది ఉగ్రం. ఈయన దాసాంజనేయ స్వామి భక్తిగా ఇలా కూర్చుంటాడు ముద్దుడులాగా, రామ్ రామ్ అనుకుంటున్నాడు ఆయన మానని. ఆయన వీళ్ళకేమో అహంకారంతో మాదే కదా ఈ సామ్రాజ్యంలో వచ్చినట్టు ఇక్కడ కనబడితే మళ్ళీ చితక్ కూడా వేస్తున్న టైప్లో ఏదో సౌండ్ వచ్చింది, ఆ సౌండ్కి దడదడిపోయాడు. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడంట. అదే దానికి ఇలా చెప్పిన డైలాగ్ కూడా అక్కడ రాసి ఉంటుంది, నువ్వు మనసు నిబ్బరం చేసుకో, నేను వస్తున్నాను అంటే అమ్మో ఇది సామాన్య శక్తిలో లేదనుకుని వాళ్ళు వెనుదిరిగి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారని అక్కడే ఆయన స్వయంభూగా వెలిసాడని చెప్పేసి ఈ దాసాంజనేయ స్వామి కర్మన్ ఘాట్లో ఇప్పటికి కూడా పర్వదినాల్లోనూ హనుమత్ జయంతి నాడు చాలా జనం వెళ్తారు. అక్కడ చాలా శక్తి ఉంది, దానికి వెళ్తే మనం అనుకున్న కోరిక కూడా వారికి చెప్తే అవుతుంది. ఇంకా అక్కడ ప్రత్యక్షంగా ఆయన ఉన్నాడన్న విషయానికి ఈ కథ అంతా సాక్ష్యం కదా. ఈ కథని ఎవరు అప్పుడు రాజులు శాసనాలు ఖండించలేదేమి, ఇది కల్పితం కాదు. అది ఎప్పుడు కూడా వెళ్తే ప్రతి క్షేత్రంలో ఆ క్షేత్ర మహత్యం ఏంటి, ఆ క్షేత్రానికి ఒక చరిత్ర ఉంటుంది, స్థల పురాణంలాగా ఉంటుంది. ఈ కర్మన్ ఘాట్ కూడా
అది ఏ సంవత్సరం ఏమిటో అన్నీ కూడా ఓకే. శాసనాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు అడ్డుపడ్డాడు, ఇవన్నీ రాశాడు. ఈ విధంగా మనకి ఆంజనేయ స్వామి గురించి ఎన్నో విశేషాలు ఇంకా ముందు ముందు చెప్పుకుందాం. కాబట్టి ఇలాంటివి సరదాగా పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆశ్చర్యంగా ఉంటాయి, ఆనందంగా కొన్ని తెలిసిన విషయాలు, కొన్ని తెలియని విషయాలు. ఖచ్చితంగా తెలుసుకున్నప్పుడు అది తెలిసిన విషయం అయిపోతుంది. అవునండి. తెలియనంత వరకు అది తెలియని విషయం. కాబట్టి హనుమ మనకి ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు, పిలిస్తే పరుగుతాడు, చిరంజీవి ఆయన. కాబట్టి ఆ భావంతో మనం ముందుకు వెళితే మనల్ని వెన్నంటే ఉంటాడు, మన అలా రక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. కాబట్టి హనుమ గురించి ఇన్ని విషయాలు చెప్పుకునే అవకాశం మనకు వచ్చింది. దీనికోసం ధన్యవాదాలు. తప్పకుండా మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.